హాయ్ అండి, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ప్రతి సంవత్సరం కూడా చైల్డ్ ఇన్ఫోలో స్టూడెంట్స్ని జాయిన్ చేసుకోవడం, ప్రమోషన్ చేయడం, టీసీ ఇష్యూ చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవాళ్ళం. కానీ ఈ సంవత్సరం చైల్డ్ ఇన్ఫోని తీసివేసి యూడేస్ ప్లస్ ద్వారానే స్టూడెంట్స్ని తర్వాత క్లాస్కి ప్రమోట్ చేయడం కానీ, కొత్త స్టూడెంట్ని జాయిన్ చేసుకోవడం కానీ, ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకి స్టూడెంట్ని ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఇవన్నీ కూడా యూడేస్ ప్లస్ ద్వారానే చేయవలసిందిగా ఆదేశించడం జరిగింది. దీనికోసం మనం యూడేస్ ప్లస్లో ఈ సంవత్సరం ఏమేం చేయాలి అనేది చూసినట్లయితే యూడేస్ ప్లస్లో ముందుగా ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేయాలండి. ప్రోగ్రెషన్ యాక్టివిటీ అంటే గత సంవత్సరం 1వ తరగతి చదివిన స్టూడెంట్స్ని ఈ సంవత్సరం మనం 2వ తరగతిలోకి వాళ్ళని ప్రమోట్ చేయాలన్నమాట. అలాగే 2వ తరగతి వాళ్ళని 3వ తరగతిలోకి, అలాగే 4వ తరగతి వాళ్ళని 5వ తరగతిలోకి, ఈ విధంగా గత సంవత్సరం చదివినటువంటి స్టూడెంట్స్ యొక్క మార్కులను అలాగే వారి యొక్క అటెండెన్స్ పర్సంటేజ్ని యాడ్ చేస్తూ మనం వారిని తర్వాత క్లాసులోకి ప్రమోట్ చేయాలి. ఇది ప్రోగ్రెషన్ యాక్టివిటీ. ముందుగా మనం ఈ స్టెప్ పూర్తి చేసి ఫైనలైజ్ చేసిన తర్వాత అప్పుడు మనం కొత్త స్టూడెంట్ని జాయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొత్త స్టూడెంట్ని జాయిన్ చేసుకోవడానికి యాడ్ న్యూ స్టూడెంట్ అనేది మనం చేయవలసిన రెండవ పని. అంటే ఇప్పటివరకు ఏ పాఠశాలలోనూ చదవని ఒక కొత్త స్టూడెంట్ని మనం యాడ్ చేసుకోవాలి. అంటే ఒకటో తరగతిలో కొత్త జాయినింగ్స్ ఉంటాయి కదా, వారిని మనం యాడ్ చేసుకోవడానికి యాడ్స్ న్యూ స్టూడెంట్ అనేది ఆప్షన్ ద్వారా మనం కొత్త స్టూడెంట్ని యాడ్ చేసుకోవాలి. దానికోసం వాళ్ళ ఆధార్ కార్డ్ని మనం చైల్డ్ ఇన్ఫోలో ఎలా అయితే వాళ్ళ డీటెయిల్స్ అన్నింటినీ కూడా సబ్మిట్ చేస్తామో అదేవిధంగా ఇక్కడ జీపీఏపీ అని ఉంటాయి, వాటి ద్వారా మనం వాళ్ళందరినీ కూడా కొత్త స్టూడెంట్ని జాయిన్ చేసుకోవడం అనేది సెకండ్ స్టెప్. అలాగే ఇంపోర్ట్ ఫ్రమ్ అదర్ స్కూల్ అంటే టీసీ ద్వారా ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకు, వేరే పాఠశాల నుంచి మన పాఠశాలకు వచ్చిన స్టూడెంట్ని జాయిన్ చేసుకోవడానికి ఇంపోర్ట్ అనే ఆప్షన్ ద్వారా మనం వేరే పాఠశాల నుంచి స్టూడెంట్స్ని మన స్కూల్లో జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే టీసీ ఇష్యూ, మన పాఠశాల నుంచి చదువుతూ వేరే స్కూల్కి వెళ్ళినటువంటి స్టూడెంట్స్కి మన టీసీ ఇష్యూ కూడా మనం ఈ యూడేస్ ప్లస్లో చేయవలసి ఉంటుందండి. ఇవన్నీ కూడా మనం ఈ సంవత్సరం యూడేస్ ప్లస్లో స్టార్టింగ్లో చేయవలసినటువంటి మనకి పనులు, అంటే అడ్మిషన్కి సంబంధించి. ముందుగా ఈ వీడియోలో ప్రోగ్రెషన్ యాక్టివిటీ అంటే గత సంవత్సరం చదివినటువంటి స్టూడెంట్స్ అందరినీ కూడా ప్రమోట్ చేసి మన పాఠశాలలోనే ప్రమోట్ చేసి వారందరినీ ఈ సంవత్సరంలోకి ఎలా తీసుకురావాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. యూడేస్ ప్లస్లో స్కూల్ ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఏ విధంగా చేయాలో చూద్దామండి. ఈ స్కూల్ ప్రోగ్రెషన్ యాక్టివిటీ అంటే గత సంవత్సరం చదివినటువంటి పిల్లలందరినీ కూడా ఈ సంవత్సరంలోకి ప్రమోషన్ చేయడం అనమాట. అంటే తర్వాత క్లాసుల్లోకి ఏ విధంగా ప్రమోట్ చేయాలనేది ముందుగా తెలుసుకుందాం. మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ ఆప్షన్లో యూడేస్ ప్లస్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఈ విధంగా యూడేస్ ప్లస్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్లో యూడేస్ ప్లస్ స్కూల్ డేటా క్యాప్చర్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్టూడెంట్ మాడ్యూల్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ సెలెక్ట్ స్టేట్ దగ్గర క్లిక్ చేసి మన ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకోండి. గో ఆప్షన్లో క్లిక్ చేయండి. నెక్స్ట్ యూజర్ ఐడి దగ్గర మన స్కూల్ యూడేస్ కోడ్ని ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చాని ఎంటర్ క్యాప్చా దగ్గర ఎంటర్ చేసి లాగిన్పై క్లిక్ చేయండి. ఒకవేళ ఎవరికైనా పాస్వర్డ్ తెలియకపోతే ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి తర్వాత మన యూడేస్ కోడ్ని ఎంటర్ చేసినట్లయితే హెచ్ఎం గారి మొబైల్ నెంబర్కి ఆ పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత మనం ఈ లాగిన్ ప్రాసెస్ని కంటిన్యూ చేయవచ్చు. యూడేస్ ప్లస్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి 2024-25 మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లోజ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా స్కూల్ డాష్బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే క్లాసెస్, గ్రేడ్స్ సెక్షన్స్తో పాటు అక్కడ స్టూడెంట్స్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. యాక్చువల్గా ఈ స్కూల్లో స్టూడెంట్ ప్రోగ్రెషన్ అనేది ఆల్రెడీ చేసేసాం, అందువలన మీకు ఇక్కడ నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఒకవేళ ప్రోగ్రెషన్ చేయకపోయినట్లయితే ఇక్కడ అన్నీ కూడా జీరోస్ ఉంటాయి. ఈ విధంగా అన్నీ జీరోస్ ఉన్నప్పుడు మనం ప్రోగ్రెషన్ చేసిన తర్వాతే ఇక్కడ మనకి ప్రజెంట్ రోల్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఏ స్కూల్ అయితే ప్రోగ్రెషన్ కంప్లీట్ అవ్వలేదో
వారికి ఇక్కడ అన్నీ కూడా జీరోస్ అనేవి ఉండడం జరుగుతుంది. ఈ ప్రోగ్రెషన్ ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈ ప్రోగ్రెషన్ చేసిన తర్వాత ఇక్కడ నెంబర్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ ప్రోగ్రెషన్ చేయడం కోసం ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ప్రోగ్రెషన్ మాడ్యూల్లో గో మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ క్లాసు సెక్షన్ సెలెక్ట్ చేసుకుని గో మీద క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్ సెక్షన్ ఏ గో. ఇలా చేసినప్పుడు ఇక్కడ మనకు స్టూడెంట్ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. అయితే ఈ క్లాసెస్ అనేవి ఆల్రెడీ చేసేసాం కాబట్టి ఇక్కడ మనకి ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది ఆల్రెడీ కంప్లీటెడ్ అని కనిపిస్తుంది. చేయకపోతే ఈ విధంగా కనిపించదు. ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది ఒకవేళ చేయనట్లయితే ఏ విధంగా చేయాలన్నట్లయితే, ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేయడం కోసం ప్రతి స్టూడెంట్కి కూడా మనం ఇక్కడ ప్రమోటెడ్ అని సెలెక్ట్ చేయాలి. తర్వాత లాస్ట్ ఇయర్ క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్ యొక్క పర్సంటేజ్ని యాడ్ చేయాలి. అలాగే ఎన్ని రోజులు అటెండ్ అయ్యాడు అనేది కూడా, అటెండెడ్ డేస్ని కూడా మనం ఇక్కడ నోట్ చేసి, ఇక్కడ మనం ఆప్షన్లో స్టడీయింగ్ సేమ్ స్కూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చివరిలో అప్డేట్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకి ఇక్కడ డన్ అని వస్తుంది. ఈ విధంగా ప్రతి స్టూడెంట్కి కూడా, ప్రతి క్లాస్కి, ప్రతి స్టూడెంట్కి కూడా మనం ఈ విధంగా ప్రమోటెడ్ని, అటెండెన్స్ పర్సంటేజ్ని, అలాగే అటెండెడ్ డేస్ని, ఏ స్కూల్లో చదువుతున్నాడనే స్టడీయింగ్ని, సెక్షన్ని సెలెక్ట్ చేసుకుని అప్డేట్ కొట్టాలి. మనకి ఈ పర్సంటేజ్ అండ్ స్కూల్ అటెండెడ్ డేస్ అనేవి బ్యాక్ ఎండ్లో ఆటోమేటిక్గా జనరేట్ అవుతున్నాయి. కొన్ని చోట్ల అవ్వకపోతే మనమే మాన్యువల్గా టైప్. ఈ విధంగా మనం ప్రోగ్రెషన్ అనేది ప్రతి క్లాస్కి చేయాలి. అలాగే ఇక్కడ 5th క్లాస్కి అయితే మనం ప్రమోటెడ్, మార్క్స్, అటెండెన్స్ వేసిన తర్వాత ఇక్కడ మనం స్కూల్ అనేది సేమ్ స్కూల్ కాకుండా లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ సెలెక్ట్ చేసుకుని మనం ఇక్కడ అప్డేట్ మీద క్లిక్ చేసినట్లయితే 5th క్లాస్ అనేది డన్ వస్తుంది. ఈ విధంగా 5th క్లాస్ వాళ్ళకి మనం ప్రోగ్రెషన్ అనేది అప్డేట్ చేసి లాస్ట్లో కన్ఫర్మ్ కనుక క్లిక్ చేసినట్లయితే 5th క్లాస్ ప్రోగ్రెషన్ కూడా కంప్లీట్ అవుతుంది. అలాగే ప్రోగ్రెషన్ చేసేటప్పుడు ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్కసారి ఏ సెక్షన్, బి సెక్షన్ అని చెప్పి 2 సెక్షన్లు ఇక్కడ మనకి డిస్ప్లే అవుతున్నాయి. మన పాఠశాలలో ఒక సెక్షనే ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి బి సెక్షన్ కూడా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఏ సెక్షన్లో ఉన్న స్టూడెంట్స్ అందరినీ కూడా మనం ప్రోగ్రెస్ చేసేస్తాం. చేసి వాళ్ళన్నింటినీ కూడా మనం చేసిన తర్వాత బి సెక్షన్లో ఎవరు ఉండరు, అయినప్పటికీ కూడా బి సెక్షన్కి కూడా మనం ప్రోగ్రెషన్ అనేది చేయాలి. బి సెక్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఇలాగా సారీ నో రికార్డ్ ఫౌండ్ అని వస్తుంది. వచ్చిన తర్వాత కింద ఉన్నటువంటి ఫైనలైజ్ ఆప్షన్ని మనం ఖచ్చితంగా చేయాలి. అంటే ఈ సెక్షన్లో ఎవరు స్టూడెంట్స్ లేరు కదా అని చెప్పి వదలకుండా, ఈ సెక్షన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ లేకపోయినప్పటికీ కూడా ఫైనలైజ్ని మనం ఖచ్చితంగా చేయాలి. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని క్లాసులు, అన్ని సెక్షన్లు, ఒకవేళ ఒక సెక్షన్లో స్టూడెంట్స్ ఉన్నా లేకపోయినప్పటికీ కూడా మనం ప్రతి సెక్షన్, అక్కడ ఉన్నటువంటి ప్రతి సెక్షన్ని కూడా మనం ఈ విధంగా ఫైనలైజ్ చేస్తేనే మనకి ఆ ప్రోగ్రెషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా అన్ని క్లాసుల యొక్క ప్రోగ్రెషన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఒకసారి స్కూల్ డాష్బోర్డ్లోకి వెళ్ళి అక్కడ మనకి మన పాఠశాల యొక్క రోల్ ఇక్కడికి సరిపోయిందా లేదా, అన్ని క్లాసులు ప్రోగ్రెషన్ అనేది కంప్లీట్ అయిందా లేదా అనేది మనం ఇక్కడ రోల్ చూసుకుని దాన్ని చెక్ చేసుకోవాలి. ఇక్కడ మన ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది కంప్లీట్ అయిపోయింది, అన్ని రోల్ కూడా మనకి పూర్తిగా అయ్యింది అని నిర్ధారించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీ మీద క్లిక్ చేసి మన ప్రోగ్రెషన్ అనేది కంప్లీట్ అయిందా లేదా అని చూడడం కోసం ఇక్కడ వ్యూ సమ్మరీ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ టోటల్ ఎన్రోల్మెంట్ ఎంత ఉంది, మనం ఎంతవరకు కంప్లీట్ చేసామనేది కనిపిస్తుంది. ఈ ఎన్రోల్మెంట్, కంప్లీటెడ్ 2 ఈక్వల్గా ఉన్నాయి. పూర్తిగా మనకి ప్రోగ్రెషన్ కంప్లీట్ అయింది అని మనం నిర్ధారించుకున్న తర్వాత మళ్ళీ మనం ఒకసారి ప్రోగ్రెషన్ యాక్టివిటీ మీద క్లిక్ చేసి ఫైనలైజ్ ప్రోగ్రెషన్ మీద క్లిక్ చేయాలి. అది ఈ విధంగా అన్ని క్లాసులు, అన్ని సెక్షన్లు చేసిన తర్వాత, ఈ విధంగా అన్ని చేసిన తర్వాత ఇక్కడ మనం డిక్లరేషన్ క్లిక్ చేసి సబ్మిట్ కొట్టినట్లయితే మనకి ప్రోగ్రెషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా స్కూల్స్ ప్రోగ్రెషన్ ఫైనలైజ్డ్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2023-24 అని ఈ విధంగా వస్తుంది. మన స్కూల్ ప్రోగ్రెషన్ ఫైనలైజ్డ్ అని మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది.
ఈ విధంగా అయిన తర్వాత మాత్రమే మనం 1వ తరగతిలో స్టూడెంట్స్ని జాయిన్ చేసుకోవడం కానీ, మన స్టూడెంట్స్ని వేరే పాఠశాలకి టీసీ ఇష్యూ చేయడం కానీ, అలాగే ఇంపోర్ట్ చేసుకోవడం కానీ ఇవన్నిటి కూడా సాధ్యం అవ్వాలంటే ముందుగా మనం ఈ వర్క్ అనేది కంప్లీట్ చేయాలి. ఇప్పుడు మనకి డాష్బోర్డ్లో చూసినట్లయితే ఇక్కడ మన స్టూడెంట్స్ అందరి వివరాలు, నెంబర్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. మీరు ఇవి వెంటనే ఒకవేళ నెంబర్స్ రాకపోతే కంగారు పడవద్దు, ఎందుకంటే ఇది అప్డేట్ అవ్వడానికి ఒక్కోసారి 2-3 అవర్స్ పడుతుంది. కాబట్టి 2-3 అవర్స్ తర్వాత చూసినట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడ నెంబర్స్ అనేవి కనిపించడం జరుగుతుంది. అలాగే ఒకవేళ మన యూడేస్ ప్లస్లో, మన స్టూడెంట్స్ ఇన్ఫోలో, మన చైల్డ్ ఇన్ఫోలో స్టూడెంట్స్ లిస్ట్ని మనం రిపోర్ట్ని ఎలా డౌన్లోడ్ చేసుకుంటాం కదా, అలాగే ఇక్కడ కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఉంది. ఈ లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ని క్లిక్ చేసినట్లయితే కింద యాక్టివ్ స్టూడెంట్స్, డ్రాప్ బాక్స్ ఇవన్నీ ఉంటాయి. ఇందులో యాక్టివ్ స్టూడెంట్స్ని కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మనకి చైల్డ్ ఇన్ఫోలో ఉన్నట్టుగా ఇక్కడ కూడా మన స్టూడెంట్స్ యొక్క లిస్ట్ అనేది మనకి జనరేట్ అవుతుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ డౌన్లోడ్ ఎక్సెల్ ఆప్షన్ కూడా ఉంది. దీన్ని క్లిక్ చేస్తే మనకి ఈ స్టూడెంట్స్ అందరి వివరాలు మనకి ఎక్సెల్లో డౌన్లోడ్ అవుతాయి. డౌన్లోడ్ అయితే మనకి కొత్తగా చైల్డ్ ఇన్ఫో, మనకి చైల్డ్ ఐడి ఉండేది ఇది వరకు, ఇప్పుడు పెన్ నెంబర్ అనేది రావడం జరిగింది. కాబట్టి ఈ పెన్ నెంబర్స్ ఇవన్నీ కూడా ఈ ఫైల్లో మనకు ఉంటాయి. కాబట్టి అందరూ ఖచ్చితంగా ఇది డౌన్లోడ్ చేసుకుని మీ స్టూడెంట్స్ అందరి యొక్క పెన్ నెంబర్స్ని కూడా మీరు మీ దగ్గర ఉంచుకోవడం అనేది చాలా అవసరం. ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ అవ్వకుండా మనం 1వ తరగతిలో ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది కంప్లీట్ అవ్వకుండా మనం 1వ తరగతిలో స్టూడెంట్స్ని, కొత్త స్టూడెంట్స్ని జాయిన్ చేసుకోవడం అనేది మనకి జరగదు. ఇక్కడ చూడండి 1వ తరగతి స్టూడెంట్ని యాడ్ చేసుకోవడానికి ఇక్కడ యాడ్ ఆప్షన్ ఉంది. ఈ యాడ్ స్టూడెంట్ మనం కొట్టినప్పుడు ప్రోగ్రెషన్ యాక్టివిటీ నాట్ కంప్లీటెడ్ అని ఈ విధంగా వస్తుంది. సో ముందుగా మనం ప్రోగ్రెషన్ కంప్లీట్ చేయాలి, తర్వాత ఫైనలైజ్ కూడా చేయాలి. అవి రెండు చేసిన తర్వాతే మనం మళ్ళీ కొత్తగా వేరే స్కూల్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ని జాయిన్ చేసుకోవడానికైనా, లేదా 1వ తరగతిలో కొత్త స్టూడెంట్స్ని జాయిన్ చేసుకోవడానికైనా మనకి అవకాశం వస్తుంది. మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.